హాయ్ అండి. చూస్తున్నారా అండి క్లైమేట్? ఎండగానే ఉంది. ఉమ్మగిల్లిచ్చేస్తుంది మనుషుల్ని బాగా. అసలు మామూలుగా కాదండి. అలాగే మబ్బు కూడా అలాగే పడుతుంది. ఎప్పుడు వానొస్తుందో తెలీదు. ఎప్పుడు ఎండొస్తుందో తెలీదు. అలా అయిపోతుంది క్లైమేట్ అనేది. ఎప్పుడు ఎలా ఉంటుందో కూడా తెలియట్లేదు ఫ్రెండ్స్. అలాగే మొన్న అక్కడ భద్రాచలము పాలవంచి దగ్గరో ఎక్కడో వీడియో ఒకటి చూశాను ఫ్రెండ్స్. అందులో చింత చెట్టంట తనంతట తానే తిరుగుతుందంట చుట్టూరా. అసలు భలేగా నిజంగా అది చూస్తూ ఉంటే ఒకప్పుడు బ్రహ్మంగారు చెప్పిన మాటలు నిజమేమో అన్నట్టుగా అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే కనుక చాలా చాలా వింత వింతగా వింటున్నాము, కొన్ని చూస్తున్నాము వీడియోసు. అలాగే క్లైమేట్ కూడా అలాగే దానికి తగ్గట్టుగా క్లైమేట్ కూడా చాలా చేంజెస్ చేస్తుంది. చూస్తున్నాము కూడా. కాసేపు వర్షం, కాసేపు ఎండ, కాసేపు ఏంటో తెలియట్లా సంథింగ్ బాగా ఉక్కిరిబిక్కిరి ఆడకుండా చేసేస్తుంది మనుషుల్ని కూడా. అసలు ఫ్యాన్ వేసినా ఏసీ వేసినా కూడా అస్సలు గాలంటూ ఏమీ ఉండట్లేదు కదా ఫ్రెండ్స్. మీకు కూడా అలాగే అనిపిస్తూ ఉంటే కనుక కామెంట్లో పెట్టండి ఫ్రెండ్స్. నాకైతే కనుక అలాగే అనిపిస్తుంది సేమ్. చూడండి ఎండగానే ఉంది కానీ అటువైపు నుంచి మబ్బు మూసుకొస్తుంది. చూస్తూ ఉండండి ఫ్రెండ్స్, గమనించండి. ఆ చెట్టు వైపు నుంచి మబ్బు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. నేనైతే కనుక ఇక్కడ మా ఇంట్లో కిచెన్ రూమ్లో ఉండి మీకైతే వీడియో అయితే నేను చూపిస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, అక్కడ మబ్బు ఎలా పడుతుందో. అలాగే ఎండ కూడా అలాగే ఉంది ఫ్రెండ్స్. సాయంత్రం అయ్యేసరికి మట్టి వాసన వస్తుంది. వర్షం ఎక్కడ పడుతుందో తెలియట్లేదు కానీ మట్టి వాసన అయితే బాగా వస్తుంది. ఇంకొకటి ఏంటంటే వర్షం కూడా ఎప్పుడు పడుతుందో తెలీదు. పడింది అంటే కనుక ఎంత స్పీడ్గా వర్షం పడుతుందో అంత స్పీడ్గా వర్షం ఆగిపోతుంది. అలాగే ఎండ కూడా రెండో రోజు అసలు బీభత్సంగా ఎండ చూపిస్తుంది ఫ్రెండ్స్. కానీ ప్రకృతి వైపరీత్యం అన్నది ఎలా ఉంటుంది అన్నది ముందు ఎలా చూస్తామో తెలియట్లేదు కానీ ఫ్రెండ్స్. కానీ ఇప్పుడైతే కనుక శాంపిల్స్ అయితే బాగా చూపిస్తున్నది ప్రకృతి అయితే. నాకెందుకో కానీ కొంచెం వింతగా బ్రహ్మంగారు చెప్పిన మాటలు కూడా వింటూ ఉంటే వేప చెట్టు తానంతట తాను తిరగడం ఏంటో, ఇలా కొన్ని అంతకుముందు వీడియోస్లో కూడా కొన్ని జంతువులు, మూగ జంతువులు సముద్రంలో నుంచి బయటకు వచ్చినాయని అలాగా చెప్పారు. చూసాము కూడా మనము వీడియోస్లో అయితే. అందుకని ఎవరైనా సరే ఫ్రెండ్స్, సముద్రాల దగ్గరికి వెళ్ళినా, నదుల దగ్గరికి వెళ్ళినా, కాలువల దగ్గరికి వెళ్ళినా ఏముంది ఫ్రెండ్స్, ఈ రోజుల్లో కర్రే పామే కరుస్తుంది అనే సామెత అందరికీ తెలిసిందే. మన టైం బాగాలేదనుకోండి, ఎటు నుంచి ఏది ముంచుకొస్తుందో తెలీదు. అందుకని మన జాగ్రత్తలో మనం ఉండటం మంచిది. ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా ఫ్రెండ్స్, ఏది ఎలా జరగాలో అలాగే జరుగుతుంది. అలా అని చెప్పి మనము ఉండలేం కదా. మన ఆరాటం మనకు ఉంటుంది, మన తాపత్రయం మనకు ఉంటుంది. కాబట్టి కొంచెం అలర్ట్గా ఉండి మన మీద మనం ఇంట్రెస్ట్ పెట్టుకుంటే మన ఫ్యామిలీని మనం కాపాడుకోగలం. అందుకని సముద్రాల దగ్గరికి కానీ, నదుల దగ్గరికి కానీ. ఇంకొకటి ఏంటి ఫ్రెండ్స్, ట్రాఫిక్ కూడా చాలా హెవీగా ఉంది. ట్రాఫిక్లో కూడా వెళ్ళే వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళ ఫ్యామిలీని దృష్టిలో పెట్టుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ ఎవ్వరూ కూడా స్పీడ్గా డ్రైవింగ్ చేయకండి. హెల్మెట్ పాటించండి, రూల్స్ పాటించండి. అసలు చాలా దారుణమైన యాక్సిడెంట్స్ అయితే చూస్తున్నాము. అసలు చాలా మనసు కూడా అల్లకల్లోలం అయిపోతుంది అలాంటి యాక్సిడెంట్స్ చూస్తూ ఉంటే. అందుకని భయం వేస్తుంది. పొద్దున్న వెళ్ళి రాత్రికి వచ్చే వరకు ఇంట్లో వాళ్ళు అదొక భయం, ఆందోళన వస్తుంది ఫ్రెండ్స్. అందుకని ఎవరైనా సరే ఫ్రెండ్స్ బయటికి వెళ్ళినప్పుడు మంచిగా దేవుడికి దండం పెట్టుకొని మంచిగా వెళ్ళి చక్కగా స్లోగా డ్రైవింగ్ చేయండి. ఇంకొకటి ఏంటి ఫ్రెండ్స్, హెల్మెట్ పాటించండి, హెల్మెట్ పెట్టుకోండి. పోలీసు వాళ్ళు ఊరికే చెప్తున్నారని మనం తిడుతున్నాం కానీ ఆ హెల్మెట్ ఉండడం వల్ల మనకి ఎంత ఉపయోగం ఉంటుంది అన్నది మనకే తర్వాత తెలుస్తుంది ఫ్రెండ్స్. ఇంకొకటి ఏంటంటే ఫ్రెండ్స్, ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే డ్రైవింగ్ చేసేటప్పుడు ఫోన్స్ మాట్లాడుతూ టర్నింగ్లు తిప్పడాలు, ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్లు చేయడాలు అయితే బాగా చూస్తున్నాను ఫ్రెండ్స్. దానివల్ల చాలా అవతలకి ఇటొచ్చే వాళ్ళకి అటొచ్చే వాళ్ళకి ఎవరికైనా ఇబ్బందే, మనకి ఇబ్బందే. అందుకని చెప్పేసి ఎవ్వరూ కూడా డ్రైవింగ్ చేసేటప్పుడు పర్వాలేదు, వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు, ఒక 5 నిమిషాలకి డ్రైవింగ్లో ఉన్నాను, ఒక 5 నిమిషాలకి ఫోన్ చేస్తానని చెప్పి అవతల వాళ్ళతో చెప్పేయండి ఫ్రెండ్స్. నో ప్రాబ్లం. కోపం వచ్చినా వాళ్ళు ఏమైనా ఫీల్ అవుతారనుకున్నా ఏదైనా ప్రాబ్లం లేదు.
కాసేపు ఆగి మనం డ్రైవింగ్ అయిపోయిన తర్వాత ఓ ప్లేస్‌లో చక్కగా ట్రాఫిక్ లేని ప్లేస్‌లో నించొని, లేకపోతే మనం చేరుకునే గమ్యానికి వెళ్ళిన తర్వాత ఫోన్‌లు చేసి మాట్లాడుకున్న ఇబ్బంది లేదండి. ఎందుకంటే మనం నమ్ముకొని మన భార్య, పిల్లలు, తల్లిదండ్రులు ఎంతోమంది ఉంటారు. వాళ్ళ కోసమైనా మన జీవితం గడపాలి కదా ఫ్రెండ్స్. అందుకని పొద్దున్నెళ్లారు ఇంకా రాలేదు. రోజు వచ్చే టైం దాటితేనే ఎవరికైనా బాధ అనిపిస్తుంది. అలాంటిది ఇంకా రాలేదు, రాలేదు అనుకుంటూ టెన్షన్ పడుతూ ఉంటారు ఇంట్లో వాళ్ళు. దయచేసి ఫోన్లు కూడా ఎవ్వరూ డ్రైవింగ్ చేస్తూ ఫోన్లు ఎవ్వరూ మాట్లాడకండి. మొబైల్స్ అసలు తీయకండి. రింగ్ అయితే అయ్యింది కానీ మొబైల్స్ అసలు తీయకండి. మీకు అత్యవసరంగా మాట్లాడాలి అనిపిస్తే బండి ఒక పక్కన పెట్టుకొని చక్కగా లాక్ కూడా వేసేసేయండి. ఎందుకు అంటే ఒక్కొక్కసారి లాక్ వేయలేదనుకోని గబుక్కున రేజ్‌లో ఉంటుందనుకోండి ఇబ్బంది అవుతుంది అది కూడా. అందుకని లాక్ వేసేసుకొని ఒక పక్కన నించొని మాట్లాడుకోండి. దయచేసి నేను ఇలా చెప్పానని ఎవరు తప్పుగా అనుకోకండి ఫ్రెండ్స్. మన సేఫ్టీ కోసమే నేను ఇలా చెప్పాను. నేను చాలా చూస్తున్నాను, భయమేస్తుంది అసలు బయటికి వెళ్ళాలి అంటేనే. అందుకని జాగ్రత్త ఫ్రెండ్స్. ఎవరైనా కేర్ఫుల్గా ఉండండి. జాగ్రత్త అండి. టేక్ కేర్ అండి. ఓకే, బాయ్ బాయ్ అండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.